హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రామ సచివాలయం జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే CSIR నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 21 తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనము పోస్టులు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. అలాగే మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట వీటితో పాటు. ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు రిటన్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మీరు టైపింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే 10 మినిట్స్ అయితే కేటాయిస్తారన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలన్నమాట. హిందీ టైపింగ్ కూడా ఉంటుంది. 30 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలన్నమాట. ఇక నెక్స్ట్ రిటన్ టెస్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2 పార్ట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఇంగ్లీషు అలాగే హిందీ లాంగ్వేజెస్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. పేపర్ 1 చూసినట్లయితే 1 hour 30 minutes అయితే కేటాయిస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్, అంటే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట మెంటల్ అబిలిటీ టెస్ట్లో. అలాగే కొన్ని సబ్జెక్టులు అయితే ఇంక్లూడ్ చేసినారు. జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఇవన్నీ అయితే సబ్జెక్టులు అయితే యాడ్ చేసినారన్నమాట. నెక్స్ట్ మనకు పేపర్ 2 చూస్తున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 1 hour కేటాయించినారు. ఇక్కడ సబ్జెక్టులు చూస్తున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీరు ఒక నెగిటివ్ మార్క్ అయితే పడుతుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. దీనికి ఇక్కడ మీరు చూసినట్లయితే 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారన్నమాట. ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. మీరు ఏదైతే రాంగ్ చేసినారో దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ది అప్లికెంట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైనా కానీ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. ఆగస్టు 4వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే యూఆర్ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 500 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలా మీరు ఈ జాబ్కి ఫీ పే చేయాల్సి ఉంటుందో అక్కడ అలా చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ సైట్ ఆన్లైన్ SBI.SBI అని మీరు క్లిక్ చేయాలన్నమాట గూగుల్లో. అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ SBI కలెక్ట్ దీన్ని కూడా క్లిక్ చేసి మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రొసీజర్ అయితే మీరు ఫాలో అవ్వండి. నేను కింద PDF ఇస్తాను వాట్సాప్ ఛానల్లో. కాబట్టి గైస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి. అలాగే టైపింగ్ టెస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ జాబ్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.